కేసీఆర్ గారు నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేర ఖర్చు అవుతుంది, హేతుబద్ధంగా ఖర్చు అవుతుంది, ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంత్వన వస్తుంది, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు, పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా, పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా, అంతరాష్ట్ర అనుమతులు సాధించకుండా, కేంద్ర జలసంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ల అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం. కేవలం 16 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది, సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం. 7 ఏళ్లు ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఇటు రాష్ట్రంలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ, అటు ఢిల్లీలో కానీ ఏ రకమైన అనుమతులు సాధించలే. ఆ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చేస్తే ఎవరడ్డం పడలే. కానీ వాళ్ళు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో, కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు, ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నలకి ఎనికే, తెలంగాణ పల్లెలకి ఎనికే, దాహార్తి తీర్చనికే, ఇక్కడున్న కరువును పారదోలనికే, ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్యలు ఆపనికే, ఇక్కడ పసిడి పంటలు పండనికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని, ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రిమండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనలు సలహాల మేరకు, కేంద్ర జలసంఘం యొక్క అనుమతుల మేరకు, కేంద్ర జలసంఘం సూచనల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా, అటవీ సమస్య లేకుండా, పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు. ఇది వాళ్ళ కంటగింపు. ఏనాడు కూడా కాంగ్రెస్ దీన్ని, ఈ అభివృద్ధిని హర్షించలేదు, స్వాగతించలేదు. తెల్లారితే పొద్దుముక్తే అబాండాలు వేసే దాని మీదనే వాళ్ళ ప్రచారం కొనసాగుతూ వచ్చింది.